అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక స్వప్న ఫోన్ పెట్టేగానే దీప వదినికి బాగానే ఉందంట కాశీ అని అంటూ ఉంటే, అవును దీపక్క ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందంట దిల్లు అని అంటూ ఉంటాడు కాశీ. అయితే దీప ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినా సరే అస్సలు కూడా జోష్న వదిలిపెట్టదు. మరి అల్లుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడో అని అనుకుంటూ ఉంటాడు దాసు. అయితే తర్వాత జోష్న అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన జోష్నాని పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది, ఏమే జోష్న నువ్వు నిజంగానే దీపకి బ్లడ్ ఇచ్చావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సుమిత్ర అయితే లోపలికి వస్తుంది. జోష్న నువ్వు దీపకి బ్లడ్ ఇచ్చొచ్చావా అని అనగానే అవును బ్లడ్ ఇచ్చొచ్చాను అని అంటూ ఉంటుంది జోష్న. మరి ఇప్పుడు దీపకి ఎలా ఉంది, తను క్షేమంగానే ఉందా అని అంటూ ఉంటే, అవునమ్మా తను ఇప్పుడు క్షేమంగానే ఉంది, తనకేమీ కాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది జోష్న. ఆ దీప ఎంత చెడ్డదైనా సరే దీపని మాత్రం మనం బ్రతికించాము. ఆ మేలు తనకి తెలిసి ఇప్పటికైనా సరే తను ఇక మన జోలికి రాకుండా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇక దీప మన జోలికి రాదులేమా అని జోష్న కూడా చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక సుమిత్ర వెళ్ళి దశరథతో చెప్తూ ఉంటుంది, మీరు అన్నట్టే నిజంగానే దీప క్షేమంగా ఉంది. జోష్న వెళ్ళి దీపకి బ్లడ్ ఇచ్చి దీపని కాపాడింది. ఇక దీప మన జోలికి రాదని అనుకుంటున్నాను. ఇప్పుడు తన ప్రాణాల్ని కాపాడింది జోష్న అని కృతజ్ఞత ఉంటే ఇక దీప మన జీవితంలోకి రాదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ అయితే నిజంగానే జోష్న బ్లడ్ ఇచ్చొచ్చిందా దీపకి, నాకేమీ ఇచ్చినట్టు అనిపించడం లేదు. ఇప్పుడు దీప ఎలా ఉందో ఏంటో మొత్తం కనుక్కోవాలి అని హాస్పిటల్కి అయితే దశరథ ఫోన్ చేస్తాడు. హాస్పిటల్కి దశరథ ఫోన్ చేసి దీప అనే పేషెంట్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది సార్, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, టైంకి టోనర్ వచ్చి బ్లడ్ ఇవ్వడంతో ఆమె బ్రతికింది అని నర్స్ అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే దశరథ అయితే ఇంతకీ ఆ టోనర్ ఎవరు, ఆడవాళ్ళ మగవాళ్ళ అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఆడవాళ్ళు ఎవరు రాలేదు సార్, ఇద్దరు మగవాళ్ళు మాత్రం బ్లడ్ ఇచ్చారు, మొత్తం నలుగురు వచ్చారు కానీ ఇద్దరు బ్లడ్ సరిపోయింది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే జోష్న సుమిత్రతో అంతా కూడా అబద్ధమే చెప్పింది. అసలు జోష్న బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళలేదు, అక్కడ ఎవరో మగవాళ్ళు ఇచ్చారని నర్సు చెప్తుంది. అంటే ఈ జోష్న కావాలని ఇవ్వకుండా సుమిత్రని కూడా వెళ్ళనివ్వకుండా ఆపాలని తనే ఇస్తానని చెప్పిందా వెళ్ళి, వెంటనే ఈ విషయాన్ని నేను కనుక్కోవాలి అని దశరథ అయితే జోష్న గది వైపుకైతే వస్తాడు. అప్పుడే పారిజాతం అంటూ ఉంటుంది జోష్నతో, నిజంగానే నువ్వు బ్లడ్ ఇచ్చావా దీపకి, నాకు తెలిసి నువ్వు దీపని బ్రతకనివ్వాలని అనుకోవే అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక జోష్న అయితే గ్రాని నా జీవితాన్నే చదివేసినట్టు భలే చెప్తావు గ్రాని నువ్వు అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే దశరథ జోష్న పారిజాతం మాటలు విని గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. ఇక జోష్న అయితే అంటూ ఉంటుంది, నేనేంటి బ్లడ్ ఇచ్చి దీపని బ్రతికించడం ఏంటని అందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ నా వల్లే దీప బ్రతికింది గ్రాని. నేను చేసిన దానికి దీప ప్రాణాలతో ఉంది, కానీ నేను అనుకున్నది సాధించిన తర్వాతే నేను దీపని కాపాడాను, అది కూడా బావకి ఇచ్చిన మాట కోసం అని అంటూ ఉంటుంది జోష్న. బావకిచ్చిన మాట ఏంటి అని పారిజాతం అడుగుతూ ఉంటే, ఇదిగో చూసావా ఖాళీ పత్రాల మీద కార్తీక్ బావ సంతకం పెట్టాడు, మనసా వాచా కర్మన నేనేం చేసినా ఆ కాగితం మీద నా ఇష్టం వచ్చినట్టు రాసినా దానికి తలొంచి బావ ఉండాల్సిందే, ఉంటానని సంతకం పెట్టాడు. తెల్ల కాగితాల మీద బావ చేత సంతకం పెట్టించుకున్నాను, ఈ కాగితాల్ని నేను ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇక పారిజాతం అయితే నువ్వు గుండెలు తీసిన బంటువే, మరి ఇంత అన్యాయం చేస్తావని తెలియదు పాపం ఆ కార్తీక్ గాడికి తన భార్యని కాపాడుకోవాలని చెప్పి నీకు సంతకం పెట్టుంటాడు. అయినా అసలు కార్తీక్కి బుద్ధుందా లేదా, ఆ రోజు నువ్వు శౌర్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దీపని ఇలాగే సంతకం పెట్టమని 50 లక్షలు ఇస్తానని వెళ్ళి బేరమాడావు, కానీ దీప మాత్రం కార్తీక్ని నీకు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా అసలు సంతకం కూడా చేయకుండా తను నిన్ను పంపించేసింది.
కానీ దీపకున్న ధైర్యం కూడా ఆ కార్తిక్ గడికి లేకపోయిందే అని అంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న అయితే పిచ్చి గ్రాని ఏంటి ఇప్పుడు కార్తిక్ బావ నేను చెప్పినట్టు ఇప్పుడు వినాల్సిందే, వీటిని అడ్డు పెట్టుకొని నేనేదైనా చేస్తాను అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అది విని దశరథ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది పారిజాతం, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో నాకేమీ చెప్పడం లేదు. నువ్వు మొత్తానికి ఏదో చేస్తున్నావో, అసలు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నావో చెప్పు. ఒక పక్క ఆ గౌతమ్తోనేమో పెళ్లి చేసుకుంటానని చెప్తున్నావు, నాతోనేమో కార్తీక్ బావని జీవితంలో వదలనని చెప్తున్నావు. అసలు ఏం చేస్తున్నావే నువ్వు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. చూడు గ్రాని, ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, నాకు క్లారిటీ ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే, నీ మట్టుకి నీకు క్లారిటీయే ఉంది. నేను ఒక్కటి అడుగుతాను, నిజం చెప్పు. అసలు ఆ రోజు దాసు ఏదో పేర్లు రాశాడని చెప్పి నా దగ్గర తీసుకొని దాసు రాసిన ఆ పేపర్లని నువ్వెందుకు కాల్ చేశావో అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అది విని ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ, అంటే ఆ పేపర్లు నేను కాల్చేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న పారిజాతాన్ని. అవునే, నేను అక్కడే ఉన్నాను. వారసురాలు కొట్టింది ఇంటి అన్నయ్య, మీ ఇంటి వారసురాలు విషయంలో నీకు అన్యాయం జరుగుతుంది అని ఒక దీపం దాసు వేశాడు. ఆ వాటినన్నీ కూడా నువ్వెందుకు కాల్చేశావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక పారిజాతం మాటలకి జ్యోత్స్న అయితే, నా ఇష్టం గ్రాని, అతను నా కన్న తండ్రి, ఆయన గురించి నాకు తెలుసు కదా, ఆయన ఏమి రాశాడో అందుకని నేను వాటిని కాల్చేశాను అని సమాధానం చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. దాసు జ్యోత్స్న కన్న తండ్రి అంటుందేంటి అని దశరథ అదంతా విని షాక్ అయిపోతూ ఉంటాడు. మరి ఆ కన్న తండ్రిని, ఆ పరిస్థితి తెచ్చిన వాళ్ళని మరి నువ్వేమీ చెయ్యలేకపోతున్నావేంటే అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అసలు దాసుని తల మీద కొట్టి తనకి గతం మర్చిపోయేలా చేసింది ఎవరో కనుక్కోవాలని నీకు లేదా అని అడుగుతూ ఉంటే, ఎందుకు లేదు గ్రాని, కనుక్కోవాలనే ఉంది, కానీ అప్పటికప్పుడు ఏం తెలుస్తుంది, ఎవరు కొట్టారో ఏమీ తెలియదు కదా అని జ్యోత్స్న చెప్తూ ఉంటుంది. చూడు జ్యోత్స్న, నాకు ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం గనక నిజమైందనుకో, నేను నీ విషయంలో నేను ఊహించని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నీ పుట్టుక గురించి ఆయన ముందు బయట పెట్టాల్సి వస్తుంది, మీ తాతకి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మీ తాత మీద ఉన్న కోపంతో దాసు కూతురైన నిన్ను తీసుకువచ్చి దశరథ కూతుర్ని చేశాను, దశరథ కూతుర్ని దూరంగా పంపించేశాను. ఇప్పుడు గనక నువ్వు నేను అనుమానించినట్టు నా విషయంలో ఏదైనా నువ్వు చేసిన ద్రోహాలు ఎంతో కనిపించాయనుకో, నాకు తెలియకుండా అస్సలు కూడా నేను వదిలిపెట్టను, గుర్తుపెట్టుకో అని పారిజాతం అయితే జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తుంది. ఈ పారిజాతం గురించి నీకు పూర్తిగా తెలీదు. నేను గనక రంగంలో దిగానంటే పరిస్థితులు తారుమారైపోతాయి. నువ్వు పిల్లకాకివి, ఏదో నేను జోక్గా ఉన్నానని నన్ను అలా తేలిగ్గా అంచనా వేయకు. నేను గనక ఇప్పుడు దశరథని షూట్ చేసింది ఎవరా అని మొత్తం ఎంక్వైరీ చేశాననుకో, సాక్ష్యాలతో సహా బయటికి వస్తాయి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న పారిజాతం మాటలకి ఆశ్చర్యపోతూ, ఏమైంది గ్రాని, ఈ మధ్య నీ మాటల్లో నీ ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది అని అడుగుతూ ఉంటే, నా మాటల్లో నా ప్రవర్తనలో తేడా రావడానికి కారణం నువ్వే నా కొడుకు దాసుని కొట్టావేమో అని నా అనుమానం అని అంటూ ఉంటే, అప్పుడే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అలా షాక్ అయిపోతున్నావో, అంటే దాసుని కొట్టింది నువ్వేనా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఏం మాట్లాడుతున్నావు గ్రాని, నా తండ్రిని నేనెందుకు చంపాలని చూస్తాను అని అంటూ ఉంటే, ఆస్తి కోసం ఆ దీపని, చంటి పిల్లని చూడకుండా శౌర్యని కూడా చంపాలని చూసిన దుర్మార్గురాలివి నువ్వు. దీపని కార్తిక్కి దూరం చేయాలనుకుంటున్నావు, అయినా దాసుకి నీ మధ్య ఏదో రహస్యం దాగుంది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఇక షాక్ అయిపోతూ అలా వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. పారిజాతం పిన్ని ఎంత పని చేసింది,
నాకు పుట్టిన కూతుర్ని బయటికి పంపించేసి దాసు కూతుర్ని తీసుకువచ్చి ఇంటికి వారసురాల్ని చేసిందా అని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక పారిజాతానికి మరొక అనుమానం ఉంది. నువ్వు ప్రతిసారి దీపని టార్గెట్ చేస్తున్నావంటే నాకు తెలియని విషయం ఏంటంటే ఆ దీపే ఈ ఇంటి వారసురాలా అని అడుగేస్తుంది పారిజాతం. అది విని జోష్న షాక్ అయిపోతూ, ఏంటి గ్రాని నీ అనుమానం? అనుమానికైనా హద్దు పొద్దు ఉండాలి. పల్లెటూరులో పెరిగిన ఆ దీప ఈ ఇంటి వారసురాలు ఎలా అవుతుంది అని అడుగుతూ ఉంటే, పల్లెటూరులో పెరిగిందా? ఒకవేళ ఆ రోజు వాడు చంపకుండా ఆ పాపని బస్టాండ్లో పెట్టేశాడు. బస్టాండ్లోనే కుబేరకి దీప దొరికిందేమో, ఏం చెప్తామో అని అంటూ ఉంటుంది పారిజాతం. చూడు జోష్న, ఈసారి నువ్వేం చేసినా నాకు తెలియాలి. లేకపోతే నాకు తెలియకుండా ఏదైనా చెయ్యాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని వార్నింగ్ ఇస్తుంది పారిజాతం. పారిజాతం జోష్న మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. దశరథ అయితే, అంటే దీపని పదే పదే జోష్న చంపాలని చూస్తుందంటే దీపే నా కూతురా? ఈ విషయం ఎలాగైనా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అని దశరథ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు దశరథ అయితే, నేను దీప ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి అని అక్కడికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే దశరథని చూస్తుంది. చూసి, దశరథ గారు మీరా అని అడుగుతూ ఉంటే, ఏంటమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా, ఇక్కడే డాక్టర్గా చేస్తున్నావని దశరథ అడుగుతూ ఉంటాడు. అవును దశరథ గారు, నేను ఇక్కడే ఉంటున్నాను అని అంటూ ఉంటే, నాకు నువ్వు ఒక హెల్ప్ చేసి పెట్టాలమ్మా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక అది విని, చెప్పండి. ఈ జీవితం మీరిచ్చింది. ఈరోజు నేను డాక్టర్గా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీరే కదా దశరథ గారు, మీరేం చెప్పినా చేస్తాను అని అంటూ ఉంటుంది డాక్టర్. అప్పుడే ఇప్పుడు దీప అనే పేషెంట్ మీ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకొని ఉంది కదా, తన బ్లడ్ శాంపిల్స్ని అలాగే నా బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని మా ఇద్దరి డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో మీరు టెస్ట్ చేయాలి. ఈ విషయం మన ఇద్దరికి తప్ప మూడో కంటికి తెలియకూడదు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక డాక్టర్ అయితే అంటూ ఉంటుంది, ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది దశరథ గారు, మెయిన్ మా హాస్పిటల్లోనే ఉంది. 1 గంటలోనే మీకు డిఎన్ఏ రిపోర్ట్ అయితే మీ చేతిలో పడుతుంది. ఆ డిఎన్ఏ రిపోర్టు 1 గంటలో మీ చేతికి వచ్చేలా నేను చేస్తాను, రండి బ్లడ్ శాంపిల్స్ ఇద్దురు కానీ అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. తర్వాత దీప దగ్గరికి వెళ్ళి దీప బ్లడ్ శాంపిల్స్ని కూడా తీసుకుంటుంది. అలా తీసుకున్న తర్వాత వాటి రెండింటిని కూడా ల్యాబ్లో ఇస్తుంది. అంతలో దశరథకి సుమిత్ర అయితే కాల్ చేస్తుంది. సుమిత్ర ఫోన్ చేసి ఎక్కడున్నారండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్రతో దశరథ అంటూ ఉంటాడు, ఏం లేదు, నా చిన్ననాటి స్నేహితుడికి హెల్త్ బాగోలేదని డబ్బులేదో కావాలని అడిగితే మన ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్లో, అదే దీప జాయిన్ అయింది కదా హాస్పిటల్కి వచ్చి డబ్బులు ఇవ్వడానికి వచ్చాను, అయిపోయింది, వచ్చేస్తాను, నువ్వేమీ భయపడకో, డ్రైవర్ ఉన్నాడు కదా అని అంటూ ఉంటాడు దశరథ. సరేనండి, జాగ్రత్తగా రండి అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. ఈలోగా డాక్టర్ అయితే 1 గంట తర్వాత వస్తుంది. వచ్చి దశరథతో అంటూ ఉంటుంది, మీ అనుమానమే నిజమైంది దశరథ గారు, దీప డిఎన్ఏ మీ డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయి అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే. అంటే దీప నా కన్న కూతురా అని స్టన్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక దశరథ అయితే, థ్యాంక్ యూ డాక్టర్, ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్య ఉండాలి అని అంటూ ఉంటాడు దశరథ. తప్పకుండా సార్, నేనెవ్వరికీ కూడా చెప్పను అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది. అంటే దీపని చంపడానికి జోష్న ఇదే కారణం అన్నమాట. దీప నా కన్న కూతురు, ఇంటికి వారసురాలు, ఆస్తికి వారసురాలు. ఒకవేళ దీప ఇంటి వారసురాలని తెలిస్తే దీపముకి ఆస్తి మొత్తం పోతుందని జోష్న దీపని, అలాగే శౌర్య దీపకి పుట్టిన కూతురి కాబట్టి వారసత్వంతో ఆస్తి నాకు వస్తుందని, ఎక్కడ శౌర్య వస్తుందేమో అని శౌర్యని ఇద్దరిని కూడా ఆ రాక్షసి చంపాలని చూసిందనమాట. జోష్న ఇంత దుర్మార్గురాలని అస్సలు అనుకోలేదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక దీప తన కన్న కూతురని తెలుసుకున్నాక అప్పుడే ఇక దశరథ దీపని చూడ్డానికి గదికైతే వెళ్తాడు. అప్పుడే దీప అయితే పడుకొని ఉంటుంది.
పడుకొని ఉన్న దీపని చూసి ఇక దశరథ అయితే చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అమ్మా దీప, నువ్వు నా కన్న కూతురువా? ఇన్ని రోజులు కూడా నా కన్న కూతురు నా కళ్ళెదురుగానే అంతలాగా కష్టపడుతూ ఉంటే నేను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయానా? నా కూతురు తిండికి బట్టకి అన్నిటికీ లోటయ్యి హోటల్ నడుపుకుంటూ ఇడ్లీలు వేసుకుంటూ ఉంటే అదంతా చూసి నేను బొమ్మలాగా ఉండిపోయాను. నా కూతురికి ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టావు భగవంతుడా అని అంటూ దశరథ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దీప కళ్ళు తెరుస్తుంది. దీప కళ్ళు తెరవంగానే దశరథ అయితే ఉండగా దశరథను చూసి దీప షాక్ అయిపోతూ ఉంటుంది. దశరథ్ గారు అని అంటూ ఉంటే అవునమ్మా నేనే అని అంటూ ఉంటాడు దశరథ. ఎలా ఉంది దశరథ్ గారు మీకు అని అంటూ ఉంటుంది దీప. నాకు బాగానే ఉందమ్మా అని అంటూ ఉంటే ఆ రోజు నేను మిమ్మల్ని షూట్ చేయలేదండి, అసలు అది నేను టిగర్ కూడా నొక్కలేదు అని దీప చెప్తూ ఉంటే నాకు తెలుసమ్మా నువ్వు నన్నెందుకు షూట్ చేస్తావో, ఎవరో కావాలని నీ మీద నింద వేయడానికి డ్రామాలు ఆడారు, నాటకాలు వేశారు. అసలు వాళ్ళెవరో ఏంటో నేను మొత్తం కూడా తెలుసుకుంటాను, మొత్తం కూడా తెలుసుకొని వాళ్ళంతా చూస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ని చూసి ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు, ఏమి అనుకోకు కార్తీక్, నువ్వు బ్లడ్ అడగడానికి వచ్చినప్పుడు మీ అత్తయ్య మీ తాతయ్య అనే మాటలు వింటూ మౌనంగా ఉండిపోయానే తప్ప ఏమీ మాట్లాడలేకపోయాను అని దశరథ అంటూ ఉంటే పర్వాలేదు మావయ్య, ఇప్పటికైనా దీపని చూడ్డానికి వచ్చారు, అదే చాలు అని అంటూ ఉంటాడు కార్తీక్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.